వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్ తిరిగి అధికార ప్రతినిధికి పార్టీ ప్రేక్షకులకి నమస్తే సార్. అది లక్ష్మణ్ గారు, ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు ఎలక్ట్ అవడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీ ఆయన ఏ సేవ చేస్తున్న సేవ గుర్తింపుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆయన గౌరవిస్తూ ఈ రోజు కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా టీడీపీలో ఆయన ఉన్నాయి. అది జనసేన పార్టీకో లేదా బీజేపీ పార్టీకో సంబంధం లేదు. అదే ముఖ్యమంత్రిగా వచ్చేటప్పుడు దాని గురించి మాట్లాడాలి, దాన్ని పక్కన పెట్టండి. ఈ రోజు పార్టీలో ఆయన డిజిటల్ గా స్ట్రాంగ్ చేయడము, అదే విధంగా ఐటీ సోషల్ మీడియాని వినియోగం పెంచడము, అదే విధంగా యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో ముఖ్య పాత్ర పోషించడము, అదే విధంగా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ లో డైరెక్టర్ కనెక్టివిటీ పెంచుకోవడము, అదే విధంగా ఎన్నికల సమయంలో స్ట్రాటజీ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కీలకంగా పనిచేశారు. పార్టీని తిరిగి బలపై తీసుకెళ్లడం కారణంలో ముఖ్యంగా 2019 తర్వాత పార్టీకి కొత్త ఎనర్జీని తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా ఉంది. కాబట్టి ఈరోజు యువగలము, అదే విధంగా ఆ యువగలం కిలోమీటర్ నడవడము, ప్రతి గ్రామం రైతులు కలవడము, యువతకి అదే విధంగా స్త్రీ మహిళల ఉద్యోగులని కలిసి ఈరోజు యాక్టివ్ అవ్వడం. ఈ రోజు ప్రజలకు నిన్న తిప్పుదెప్పుడు వచ్చాడు 1200 మంది కార్యకర్తలు చంద్రగిరి నియోజకవర్గంలో ఏదైతే సమావేశం పరిస్తే ఆ 1200 మంది కార్యకర్తలతో చివరిలో వాళ్ళతో ప్రతి ఒక్కరు తీసుకున్నారు. అంత ఓపిక సహనం ఈరోజు కార్యకర్తలతో ఇక్కడ లోకేష్ గారు ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి ఇంకా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం. అంతేగాని ఈ రోజు ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి ఇక్కడ ప్రకటించలేదు లేదా కాబోయే ముఖ్యమంత్రి తప్పలేదు. పార్టీకి ఆయన అవసరాన్ని ఇంకా ఎక్కువ హార్డ్ గా వర్క్ చేయాలి అని చెప్పి బాధ్యత పెద్దదిగా పెట్టడం చంద్రబాబు నాయుడు గారు జరగడం జరిగింది. అది ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి ఉండేది ఉంటుందో అప్పుడు భారతీయ జనతా పార్టీకి, అదే జనసేన పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ అనేసి అది చంద్రబాబు నాయుడు గారి కూర్చొని చెప్తారు ఎవరికి వాళ్ళకి ఎవరు అయితే కరెక్ట్ అనేది. అప్పుడు 3 పార్టీలకు సంబంధించిన విషయం, అది ఇండియా కూటమికి సంబంధించిన విషయం ఆ ముఖ్యమంత్రి పదవి అనేది. ఈరోజు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు బాగా యాక్టివ్ గా ఉన్నారు. కింద స్థాయి కార్యకర్త కాడి నుంచి ప్రతి ఒక్కరిని కలవడము, వాళ్ళు తెలుసుకోవడం, పార్టీలో వాళ్ళకి ఏం సహాయం కావాలో వాళ్ళు చేసుకుంటూ ఈ రోజు అదే విధంగా కూడా ఆయన కీలక పాత్ర వేయిస్తూ ముందుకు పోవడము, స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఏఐటెక్ హబ్ లో కానీ, అదే విధంగా ఈ రోజు ఏదైతే 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాలు కోసం లక్ష్యంగా పెట్టి పనిచేయడం కానీ, అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ జాబ్స్ ఫోకస్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ టెక్నాలజీ పై దృష్టి పెట్టడం కానీ, ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఈ యువనాయకుగా బాగా ఎదిగారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఇంకా పెద్ద బాధ్యత పెడుతూ చేయడం జరిగింది. ఎస్, నేను మళ్ళీ ఇస్తాను మీకు. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సత్య గారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. సత్య గారు నమస్తే అండి. సత్యగారు గారు నమస్తే అండి. సత్యగారు గారు, రానున్న రోజుల్లో సీఎంగా లోకేష్ గారు వెళ్తున్నారని మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు ఎలా చూస్తారు? మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, అజయ్ గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. రానున్న రోజుల్లో ఏ రకంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోకేష్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సామాన్యమైనటువంటి మాట కాదు, అంటే ఆ బాధ్యత చాలా పెద్దది. హలో చెప్పండి ప్లీజ్, కంటిన్యూ. చాలా పెద్ద బాధ్యత అండి అది. అంటే ఏ పార్టీ అయినా సరే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలుగుదేశం పార్టీ అండి. సో అతనికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు అంటే అతనికి క్యాలిబర్ని చూసి ఇచ్చుంటారు. అయితే నేను వన్ సైడ్ గా మాట్లాడతాను ఇక్కడ. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఫ్యూచర్ లో ఆయనకి అవకాశం ఉందా అని అడుగుతున్నారు మీరు. కాసేపు నేను జనసేన కాసేపు పక్కన పెడితే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు తర్వాత అంత కేపబిలిటీ ఉన్న వ్యక్తి ఈ రోజుల్లో మాత్రం వాళ్ళ పార్టీ పరంగా చూసుకుంటే లోకేష్ బాబు గారికి 100% అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన కూటమి లేదనుకోండి,
ఓన్లీ టీడీపీ ఉందనుకోండి 100% ఇస్తారు. కాకపోతే కూటమి ఏర్పడే ముందర చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఒక్క కార్యకర్త గాని ఏ ఒక్క నాయకుడు గాని ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కూడా ఎవరు రోడ్డు మీదకి రాలేదండి. అంటే ఆ రోజు జగన్ గారికి భయపడి ఎవరు బయటకు రాలేని టైంలో కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక తుఫాన్ లాంటి వ్యక్తి ఎవరికి భయపడకుండా నేనున్నాను అని చెప్పని టీడీపీ పార్టీకే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, బాలకృష్ణ గారికి, యావత్ టీడీపీ పార్టీకి నేను అండగా నిలబడతానని వచ్చిన వ్యక్తి జనసేన నాయకుడు అండి, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు కూటమిలో డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో కూటమి అనేది ఉంది కాబట్టి కూటమి అనేది ఏర్పడింది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజు కూటమిలోకి రాకుండా ఉంటే ఈ రోజు పరిస్థితులు ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. ఇలాంటి సందర్భంలో కూటమిలో ఉండగా ప్రతి ఒక్కళ్ళు డిబేట్లు అడుగుతుంటుంటారండి. లోకేష్ గారిని సీఎం చేస్తారా, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడతారని అంటే ఆ రోజు జైల్లోకి వెళ్ళి పరామర్శించినప్పుడు ఉన్నటువంటి 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు అండ్ మన లోకేష్ గారు వాళ్ళ తల్లి గారు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నది అన్నది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. ఈ నేపథ్యంలో పదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కూటమి ప్రభుత్వం అనేది 15 సంవత్సరాల వరకు ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం గానే ఉంటారు అని ఆయన పదే చెప్పారు అని అంటే కూటమి ప్రజలు దాంట్లో టీడీపీ అయినా కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, దానికి కట్టుబడి ఉంటుంది. రెండోది నిజంగానే ప్రతిపాదన వచ్చింది నెక్స్ట్ ఎవరిని సీఎం చేయాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని అనుకుంటే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిణామాలను చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పనితీరు కానీ ప్రజలకి ఆయన నువ్వు జనసేన సపోర్టర్వా, నువ్వు టీడీపీ సపోర్టర్వా, నువ్వు బీజేపీ సపోర్టర్ అని చూసి చేయట్లే. అతను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈవెన్ వైసీపీ వాళ్ళు అయినా సరే ఆయన ప్రజలే, టీడీపీ సపోర్ట్ చేసే ప్రజలు కూడా ప్రభుత్వం ప్రజలే. సో ఆయన ప్రభుత్వ పరంగా అన్ని పార్టీలకి చేస్తున్నారు కాబట్టి ఆయన చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా ఈ రోజు భారతదేశం మొత్తం కూడా చూస్తుంది. అనేక రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని కొనియాడుతున్నారు. ఇది ఒక్కటే కాకుండా ఓన్లీ స్టేటే కాదు, ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకోండి, కేంద్ర హోమ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకొనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి పూర్తి మద్దతు ఉంది. అలాంటి నాయకుడు సీఎం కావడం మీరు ఫైనల్ గా చెప్పేది చూస్తుంటే ఒక చౌదరి గారు ఒక అతను పవన్ కళ్యాణ్ గారికి 2.5 సంవత్సరాలు అతనికి సీఎం పదవి ఇవ్వాలని కోరుకున్నాడు. అలాంటి కోరుకునే వాళ్ళు ఆయన సమాజానికి సంబంధించినటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం గా చూడాలనుకుంటున్నారు. అలాగని చెప్పేసని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వారసత్వం కంటిన్యూ చేయాలి కాబట్టి లోకేష్ బాబు గారికి ఇవ్వాలి అంటే తప్పు. కానీ లోకేష్ బాబు గారికి కూడా క్యాలిబర్ ఉంది. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మామూలు మాటలు కాదండి. పార్టీని డైలీ యాక్టివిటీస్ మొత్తం కూడా ఆయన చేతుల మీద ఉంటుంది. సో చివరిగా ఏం చెప్తారు చెప్పండి సత్య గారు, మీరు చెప్పదలుచుకున్న అంటే ఇది కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు లేదంటే టీడీపీ నాయకులు కొంతమంది టీవీ డిబేట్ లోకి వచ్చి లోకేష్ బాబు గారిని సీఎం నెక్స్ట్ అంటే అది కుదరదండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉందండి, దీనికి బీజేపీ ఆమోదం కావాలి, టీడీపీ ఆమోదం కావాలి, జనసేన పార్టీ ఆమోదం కావాలి. ఇంతే కాకుండా ప్రజల ఆమోదం కూడా కావాలి. ప్రజల ఆమోదం ఇచ్చారనుకోండి లోకేష్ గారన్నా సీఎం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారన్నా సీఎం అవ్వచ్చు, తప్పలేదు దీంట్లో. రైట్ లక్ష్మీనాథ్ గారు, ఒక విషయం సత్య గారికి చెప్తా ఉన్నాను. చెప్పండి సత్య గారు, టీవీ డిబేట్లలో ఏ తెలుగుదేశం మీ వాయిస్ వినపడట్లేదు సార్. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి సత్య గారు. రైట్ సార్, ఇస్తాను సార్, ఇస్తా సత్య గారు ధన్యవాదాలండి. అజయ్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. వేణు గారు, కాబట్టి అసలు ఎక్కడ టీవీ డిబేట్లలో తెలుగుదేశానికి సంబంధించిన ఏ నాయకుడు కూడా
నారా లోకేష్ Right. గారు సీఎం అవుతున్నారని చెప్పి ఎక్కడ రైట్ మేము మాట్లాడలేదు. రైట్ వేణుగారు ఎస్ సార్ మీకు ఇస్తా సార్ వేణుగారు కంటిన్యూ చేయండి కంటిన్యూ లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు నేను చెప్పింది కూడా అది. ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కాదు, ఇక్కడ ఏది కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం లేదు, దేశ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది దాని గురించి చర్చించారు. కాకపోతే మీడియా కానీ కొంతమంది వ్యక్తులు కానీ అంటే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన వల్ల ముఖ్యమంత్రి పంపుతున్నాడు అడగదు. దానికి మేము ఒకటే సమాధానం చెప్తాం, అది కార్యకర్తలు నిర్ణయించేది కాదు. ఈ రోజు ఏదైతే 3 పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూర్చొని పెద్ద కూర్చొని మాట్లాడి చర్చ చేసి అక్కడ కార్యకర్తలు ఆమోదం ప్రజా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఇలాంటి వదంతులు తావు లేదు. ఇక్కడ యువకులు కానీ దానికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము ఎక్కడా చెప్పలేదు ముఖ్యమంత్రి పదవి లోకేష్ అన్నారు. ఆశించచ్చు, మేము కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటాం, మీరు లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటారు. ఇవన్నీ ఆశించడంలో తప్పేం లేదు, ఆశించచ్చు. కానీ ఇక్కడ జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కాబట్టి ఈ రోజు ఆయన పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగిందే కానీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదు. ఆ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడు ప్రభుత్వంలో 3 పార్టీలు కలిపి డిసైడ్మెంట్ చేస్తారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే మోహన్ రావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు ఇంట్లో ఏదో ఇది చర్చ అది ఇదని, అవన్నీ వైఎస్ఆర్సీపీ పైన కూడా ఎన్నో వదంతులు ఉన్నాయి. వాటికి అన్నిటికి కూడా సమాధానం మీరు కానీ చెప్పగలిగితే దీనికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మేము సమాధానం చెప్తాం. లక్ష్మణ్ గారు అడగండి. చెప్తే ఒకటి వేణుగోపాల్ గారు, బయట వచ్చే వార్తలు ఎటువంటి పరిస్థితుల్లో కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీఎంగా ఉన్నారో ప్రజెంట్ అదే విధంగా ముందుకు వెళ్తుందని టీడీపీ నాయకులు ఏ రకంగా చెప్తున్నారో, జనసేన టీడీపీని కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే ఈ రకంగా మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయని మీరు కూడా బలంగా నమ్ముతున్నారా? సార్ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం బలంగా ఉంది కాబట్టి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక దుష్టశక్తులు ప్రయత్నం చేస్తా ఉంటాయి. ఆ దుష్ట శక్తులకంతా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు మాకు పార్టీ కన్నా కూడా ప్రజలు ముఖ్యం. రాబోయే 15 సంవత్సరాలు ఏదైతే ఈ దుర్మార్గ పాలన, ఈ దుష్ట పరిపాలన పోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఈ రోజు బీజేపీని తెలుగుదేశాన్ని కలుపుతూ రాష్ట్ర కేంద్రం ఈ రోజు ఎన్డీఏ కూటమి ద్వారా ఈ రోజు అధికారం రావడం ప్రజలకు సేవ చేయడానికి కోసం కానీ ఇక్కడ పదవుల కోసం కాదు. నువ్వు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి, నేను ప్రధాని కాదు. ఈ రోజు పదవిని పక్కన పెట్టండి, ప్రజల కోసం 15 సంవత్సరాలు కలిసి రావాలి, మనం కలిసి పని చేయాలని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తూ ఉంటారు. ఈ రోజు పదవి కావాలని ప్రయత్నం చేశారు. ఈ రోజు మనం ప్రజలు 5 సంవత్సరాలు గత పాలనలో 40 సంవత్సరాలు వెనక్కపోవడం జరిగింది. అలాంటి అవకాశం మళ్ళీ ఆ పార్టీకి ఇవ్వకూడదు. కాబట్టి మనం 3 పార్టీలు కలిపి 15 సంవత్సరాలు ప్రయాణం చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి. ప్రజలు ఇప్పుడే అన్ని 40 సంవత్సరాలు వెనకపోయారని మాట్లాడతారే కానీ పవన్ కళ్యాణ్ పదే ఎక్కడ గాని పదవులు, మంత్రులు, ముఖ్యమంత్రుల గురించి ఎక్కడ గానీ మాట్లాడటం ప్రస్తావించండి. రైట్ వేణు గారు, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. అజయ్ గారు ఏదో చెప్తున్నారు. లక్ష్మీనాథ్ గారు ఇందాక సత్య గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు రోడ్లు ఎక్కలేదని మాట్లాడారు. అంటే బహుశా ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని మిడ్ నైట్ అరెస్ట్ చేశారు. సత్తనపల్లి నియోజకవర్గం, నేను నా సొంత నియోజకవర్గం, ఉదయాన్నే 6ంటికి రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు చేసిన రోజు నుండి 53 రోజుల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యే వరకు నియోజకవర్గంలో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు సత్తనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక విజనరీ లీడర్ని అరెస్ట్ చేశారు. సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు లేకుండా సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే కూటమి ఏర్పడాలి. కూటమి ఏర్పడితేనే ఈ సైకోని ఈ రాష్ట్రం నుండి తరమగలమనే ఆలోచనతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. అదే విధంగా కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు, ప్రపంచ విజయం కట్టబెట్టారు. ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వం అండదండలతో ఏ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉన్నారు. ఒకటి అజయ్ గారు, కింది స్థాయి కార్యకర్త